Hi friends, నా పేరు కార్తిక్ అండ్ ఈరోజు మనం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పార్ట్ 4 వీడియో ఇది. ఎవరైనా పార్ట్ 1 2 3 చూడకపోతే అది చూసి పార్ట్ 4 చూడండి, కంటిన్యూటీ బాగుంటుంది. అండ్ ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేస్తాము అంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అండ్ రెసిలియన్స్ అంటే ఏంటి, రెసిలియన్స్ అంటే ఏంటి, ప్రూఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి, స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఏంటి, అండ్ టఫ్నెస్ అండ్ మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్, వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఇంకోటి షియర్ ఫోర్స్ డయాగ్రామ్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో స్టార్టింగ్ లైక్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, ఏమేమి సపోర్ట్స్ ఉంటాయి, అండ్ టైప్స్ ఆఫ్ బీమ్స్ అండ్ టైప్స్ ఆఫ్ లోడ్స్, వీటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వీడియో కంప్లీట్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఓకే రైట్, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్, స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మనం ఒక మెటీరియల్ లైక్ మైల్డ్ స్టీల్, ఈ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ మైల్డ్ స్టీల్ గురించే. మైల్డ్ స్టీల్ని టెన్సైల్ ఫోర్స్ P మనము యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ యూటీఎం మీద, యూటీఎం అంటే యూనివర్సల్ టెస్టింగ్ మిషన్, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద ఈ మైల్డ్ స్టీల్ రాడ్ని పెట్టి P అనే టెన్సైల్ లోడ్ ఇస్తే దాని స్ట్రెస్, మామూలుగా స్ట్రెస్ అంటే ఏమిటి, లోడ్ పర్ ఏరియా. ఓకే, బట్ యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద స్ట్రెస్ మనము పెంచే కొద్దీ మైల్డ్ స్టీల్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. అంటే ఒక్కొక్క ఇన్స్టెంట్ దగ్గర ఒక్కొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వస్తుంది. సో దాన్ని మనం ట్రూ స్ట్రెస్ అంటాం. ట్రూ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు లోడ్ పర్ ట్రూ ఏరియా, దట్ ఐ మీన్ ఇన్స్టంటేనియస్ ఏరియా. జనరల్లీ మనం లోడ్ ఇచ్చేటప్పుడు, లోడ్ ఇస్తూ వెళ్తున్నప్పుడు మైల్డ్ స్టీల్ ఏరియా స్లోగా పాయింట్ ఆఫ్ టైం స్లోగా డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. బట్ మనం క్యాలిక్యులేషన్స్లో మాత్రం ఎప్పుడు స్టాండర్డ్ ఏరియా, దట్ ఈస్ ఇనిషియల్ ఏరియానే మనం తీసుకుంటాం. అందుకే ఈ స్ట్రెస్ని ఇంజనీరింగ్ స్ట్రెస్ అని అంటారు, ఇంజనీరింగ్ స్ట్రెస్. వెరాజ్ మనం ఎక్స్పెరిమెంట్గా చేసేటప్పుడు వచ్చే ఈ స్ట్రెస్ని దీన్ని ట్రూ స్ట్రెస్ అంటారు. ఈ ఏరియాని ఇన్స్టంటేనియస్ ఏరియా. ఎప్పుడైనా సరే ట్రూ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంజనీరింగ్ స్ట్రెస్ కంటే కూడా. ఓకే, అది ఎంత ఎక్కువ ఉంటుంది అని అంటే ట్రూ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇంటూ 1 ప్లస్ స్ట్రెయిన్ ఎప్సిలాన్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫార్ములా. అండ్ ఇది మామూలుగా మనము మైల్డ్ స్టీల్ తీసుకుంటే, లైక్ మామూలు మైల్డ్ స్టీల్ తీసుకొని లోడ్ P ఇచ్చినప్పుడు లెంత్ L ఉంది. ఇలా ఉన్నప్పుడు స్ట్రెస్ ఏమవుతుంది, లోడ్ పర్ ఏరియా, దట్ ఈస్ ఇంటర్నల్ రెసిస్టింగ్ ఫోర్స్ పర్ ఏరియా. అలాగే స్ట్రెయిన్ ఏమవుతుంది, చేంజ్ ఇన్ లెంత్ పర్ ఇనిషియల్ లెంత్. ఈ స్ట్రెయిన్ ఇక్కడ ఈ స్ట్రెయిన్ ఒకటే, నార్మల్ ఇంజనీరింగ్ స్ట్రెస్ ఇంటూ 1 ప్లస్ ఎప్సిలాన్, దట్ ఈస్ 1 ప్లస్ స్ట్రెయిన్ వేస్తే మనకి వచ్చేది ట్రూ స్ట్రెస్. ట్రూ స్ట్రెస్ వాల్యూ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది ఇంజనీరింగ్ స్ట్రెస్ కంటే కూడా. ఓకే, అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. మామూలుగా మనకు తెలుసు కదా, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్ యాజ్ పర్ హుక్స్ లా. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ ప్రపోర్షనాలిటీ తీసేస్తే యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. ఇది ఎలా ఉంది, y ఈక్వల్స్ టు mx లాగా ఉంది. mx ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎన్ స్ట్రైట్ లైన్. y ఈజ్ ఈక్వల్స్ mx. స్ట్రెయిన్లో స్ట్రెస్ ఏమో y డైరెక్షన్లో ఉంది, స్ట్రెయిన్ ఏమో x కోఆర్డినేట్గా ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి y ఈజ్ ఈక్వల్ mx ఇస్ స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద ఆరిజిన్. ఓకే, దీంట్లో మనకి x కోఆర్డినేట్ ఏమో స్ట్రెయిన్, y కోఆర్డినేట్ ఏమో స్ట్రెస్.
ఓకే, అలాగే మైల్ స్టీల్ డయాగ్రామ్, మైల్ స్టీల్ తీసుకొని మనం యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తే అప్పుడు వచ్చే కర్వ్ ఎలా ఉంటుంది అనేది స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్. ఓకే, స్ట్రెస్ స్ట్రెయిన్ ఎప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద తీసుకోవాలి, స్ట్రెస్ని వై యాక్సిస్ మీద తీసుకోవాలి. అండ్ ఇలా తీసుకున్నప్పుడు అప్ టు ఈ పాయింట్ ఏ, దీన్ని ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటారు. అప్ టు ప్రపోర్షనాలిటీ లిమిట్ ఇది స్ట్రెయిట్ లైన్ లాగా వస్తుంది, తర్వాత స్మాల్ కర్వ్ లాగా అవుతుంది. ఇది పాయింట్ బి. అప్ టు పాయింట్ బి, దీన్ని ఓ అని పాయింట్ అనుకుంటే అప్ టు పాయింట్ ఓ అండ్ బి, దీన్ని ఎలాస్టిక్ లిమిట్ అని అంటారు. ఇది కొంచెం కర్వ్గా వస్తుంది. అండ్ దీని తర్వాత ఇంకొంచెం పైకి వెళ్తుంది. ఇక్కడ పాయింట్ సి, ఈ పాయింట్ సినే మనం అప్పర్ ఈల్డ్ పాయింట్ అని అంటాం. తర్వాత కొంచెం కిందికి వచ్చి మళ్ళీ పాయింట్ డి, ఇది లోవర్ ఈల్డ్ పాయింట్. లోవర్ ఈల్డ్ పాయింట్ నుంచి మళ్ళీ కొంచెం పైకి వెళ్ళి దీన్ని పాయింట్ ఈ, దీన్ని అల్టిమేట్ పాయింట్ అని అంటాం. అల్టిమేట్ పాయింట్ నుంచి మళ్ళీ కొంచెం డౌన్ అయ్యి ఫ్రాక్చర్, ఇక్కడ ఫ్రాక్చర్ అయిపోతుంది. పాయింట్ ఎఫ్, ఇది ఫ్రాక్చర్ పాయింట్. ఓకే, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. అప్ టు పాయింట్ ఏ, పాయింట్ ఏ ఈస్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ లిమిట్. ప్రపోర్షనాలిటీ లిమిట్ ఉంటుంది, పాయింట్ ఏ అంటారు. అప్ టు ఓ అండ్ ఏ, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఓకే, పాయింట్ బి ఈస్ కాల్డ్ ఎలాస్టిక్ లిమిట్. అప్ టు ఎలాస్టిక్ లిమిట్ ఏమవుతుందంటే మనం లోడింగ్ ఇచ్చిన తర్వాత అప్ టు ఎలాస్టిక్ లిమిట్ మళ్ళీ లోడ్ తీసేస్తే ఒరిజినల్ డైమెన్షన్ రీగైన్ అవుతుంది, అది ఎలాస్టిక్ లిమిట్. అండ్ పాయింట్ సి ఈస్ కాల్డ్ అప్పర్ ఈల్డ్ పాయింట్. అండ్ పాయింట్ డి ఈస్ కాల్డ్ లోవర్ ఈల్డ్ పాయింట్. ఈ ఈల్డ్ పాయింట్ గురించి నేను ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేస్తాను డీటెయిల్గా. అండ్ ఇంకోటి పాయింట్ డి, లోవర్ ఈల్డ్ పాయింట్ నుంచి పాయింట్ ఈ, దట్ ఈస్ అల్టిమేట్ పాయింట్, ఈ మధ్యలో ఉండే రీజన్ని, ఈ రీజన్ ఉంది కదా, ఈ రీజన్ని స్ట్రెయిన్ హార్డనింగ్ రీజన్ అని అంటారు. స్ట్రెయిన్ హార్డనింగ్ రీజన్. ఈ రీజన్లో ఏమవుతుంది అని అంటే మామూలుగా గ్రెయిన్ బౌండరీస్, పెద్ద సైజులో ఉండే గ్రెయిన్ బౌండరీస్ అవి చిన్న సైజ్కి మారిపోతాయి. చిన్న గ్రాన్యూల్స్ లాగా అయిపోతాయి. ఇలా అవ్వడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ గ్రెయిన్ అనేది బ్రేక్ అయిపోతుంది అండ్ గ్రెయిన్ బౌండరీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, స్ట్రెయిన్ హార్డనింగ్ రీజన్లో పెద్దగా ఉండే గ్రెయిన్స్ స్మాల్ గ్రెయిన్స్గా అవుతాయి. గ్రెయిన్ బౌండరీస్ ఇక్కడ బ్రేక్ అయిపోతాయి, గ్రెయిన్స్ బ్రేక్ అయిపోయి ఇక్కడ చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడ గ్రెయిన్ బౌండరీ ఎక్కువ ఉంటుంది, గ్రెయిన్ బౌండరీ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ ఇక్కడ దాకా వచ్చాం. పాయింట్ డి అనేది అప్పర్ ఈల్డ్ పాయింట్, లోవర్ ఈల్డ్ పాయింట్. అండ్ పాయింట్ ఈ ఈస్ కాల్డ్ అల్టిమేట్ పాయింట్. మ్యాక్సిమం స్ట్రెస్ పాయింట్ ఈ దగ్గర వస్తుంది, అది అల్టిమేట్ పాయింట్. అండ్ పాయింట్ ఎఫ్ ఈస్ కాల్డ్ ఫ్రాక్చర్ పాయింట్. ఈ పాయింట్ దగ్గర మెటీరియల్ ఫ్రాక్చర్ అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ ఈ స్లోప్ వచ్చేసి, ఈ స్లోప్ ఈజ్ నథింగ్ బట్ ఇది యంగ్స్ మాడ్యులస్. ఓకే, ఈ స్లోప్ వచ్చేసి ఈ యంగ్స్ మాడ్యులస్. And this ultimate point is the maximum stress or resistance offered by the material. Okay, and ఇప్పుడు yield point గురించి చెప్తా ఉన్నాను కదా. yield point రెండు ఉంటాయి ఒక మెటీరియల్కి. ఓకే, మామూలుగా మెటీరియల్కి 2 yield points ఉంటాయి. yield point 1 and yield point 2. ఒక yield point ఏమో 200, ఫర్ ఎగ్జాంపుల్ 200 మెగాపాస్కల్, ఇంకొక yield point 180 మెగాపాస్కల్. ఓకే, ఈ 200 మెగాపాస్కల్ అనేది ఏమో అప్పర్ ఈల్డ్ పాయింట్, 180 మెగాపాస్కల్ ఏమో లోవర్ ఈల్డ్ పాయింట్. దీన్నే మనం కన్సిడర్ చేయాలి యాక్చువల్ ఈల్డ్ పాయింట్ కింద. మన డిజైన్ అన్ని కూడా ఈ లోవర్ ఈల్డ్ పాయింట్ కన్సిడర్ చేసుకొని బేస్ చేసుకొని మనం డిజైన్ చేయాలి. ఓకే, దీన్నే మనం యాక్చువల్ ఈల్డ్ పాయింట్ అని అంటాం. యాక్చువల్ ఈల్డ్ పాయింట్. ఓకే, అప్పర్ ఈల్డ్ పాయింట్ ఇది, లోవర్ ఈల్డ్ పాయింట్ ఇది. ఓకే,
అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ కొంచెం డీటెయిల్గా ఓన్లీ పాయింట్స్ని డిస్కస్ చేస్తాము. స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ సింపుల్గా చెప్పాలి అని అంటే స్ట్రెస్ తీసుకోండి, స్ట్రెయిన్ తీసుకోండి, అప్ టు పాయింట్ P తీసుకోవాలి ప్రపోర్షనాలిటీ లిమిట్. ఇంకొంచెం వెళ్తే పాయింట్ Q ఇది ఎలాస్టిక్ లిమిట్. ఇంకా పైకి వెళ్తే పాయింట్ R ఈజ్ అల్టిమేట్ అప్పర్ ఈల్డ్ పాయింట్. కొంచెం కిందికి వస్తే పాయింట్ S ఈజ్ లోవర్ ఈల్డ్ పాయింట్. అండ్ ఇంకొంచెం పైకి వెళ్తే పాయింట్ T ఇది అల్టిమేట్ టెన్సైల్ స్ట్రెంగ్త్. అండ్ పాయింట్ U ఇది ఫెయిల్యూర్ పాయింట్. ఓకే, ఫెయిల్యూర్ పాయింట్ కొంచెం రాసుకుంటే ఇది ప్రపోర్షనాలిటీ లిమిట్. ఓకే, అండ్ Q is elastic limit. R is upper yield point and S is lower yield point. T is ultimate tensile strength and U is failure point. Okay, and this is proportionality limit. Okay, point, and this is elastic limit. Proportionality limit and elastic limit, these points. ఓకే, అండ్ స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి ఎక్కువ అడిగేది ఇంతే. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెసిలియన్స్. ఓకే, రెసిలియన్స్ అంటే ఏంటి? దీని గురించి చెప్పాలంటే ఒక మెటీరియల్ తీసుకోండి, మైల్ స్టీలే తీసుకోండి, అండ్ పాయింట్ P అనేది టెన్సైల్ లోడ్ యాక్ట్ చేస్తే ఎట్ ద లెంత్ ఆఫ్ L అయి ఉంటే ఇది మనం స్ట్రెస్ స్ట్రెయిన్ యాక్సెస్గా తీసుకున్నాం. అదే దీని యాక్సిస్ కింద మనం లోడ్ P న్యూటన్స్లో, లోడ్ అండ్ ఎలాంగేషన్ డెల్టా ఇది ఎంఎంలో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఎక్స్ యాక్సిస్ మీద ఎలాంగేషన్ అండ్ వై యాక్సిస్ మీద లోడ్ ఇలా తీసుకున్నప్పుడు, అండ్ ఈ అప్ టు పాయింట్ Q అనేది ఎలాస్టిక్ లిమిట్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా అప్ టు పాయింట్ ఇది కూడా Q అంటే అప్ టు ఎలాస్టిక్ లిమిట్. ఈ ఎలాస్టిక్ లిమిట్ వరకు తీసుకుంటే ఒకవేళ ఏదైనా మిడిల్ రీజన్ కన్సిడర్ చేస్తే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియాని మనం రెసిలియన్స్ అని అంటాం. ఓకే, రెసిలియన్స్. దీని రెసిలియన్స్కి ఇంకొక పేరు కూడా వచ్చేసి స్ట్రెయిన్ ఎనర్జీ. ఓకే, ఇది ఎనర్జీ ఎట్లా అవుతుంది అని అంటే ఇప్పుడు దీని ఏరియా, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా చూడండి, లైక్ ట్రయాంగిల్ కదా, అది హాఫ్ బేస్ ఇంటూ హైట్. ఓకే, హాఫ్ బేస్ ఏంటి mm. ఓకే, mm ఆర్ మీటర్, అండ్ హైట్ వచ్చేసి న్యూటన్ కదా, న్యూటన్. హాఫ్ న్యూటన్ మీటర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, న్యూటన్ మీటర్ ఎనర్జీ కదా, ఇది ఎనర్జీ. సో ఇది స్ట్రెయిన్ ఎనర్జీ అనమాట, స్ట్రెయిన్ ఎనర్జీ ఆర్ రెసిలియన్స్. ఓకే, అండ్ మనం ఇప్పుడు రెసిలియన్స్ గురించి చెప్పుకున్నాం కదా, నెక్స్ట్ ప్రూఫ్ రెసిలియన్స్ గురించి చెప్తాను. ప్రూఫ్ రెసిలియన్స్ ఇది కూడా సింపుల్. ఎక్స్ యాక్సిస్ పైన ఎలాంగేషన్ తీసుకోండి, ఎలాంగేషన్ తీసుకుంటే డెల్టా. వై యాక్సిస్ మీద లోడ్ P తీసుకుంటే అప్ టు Q ఈజ్ నథింగ్ బట్ ఎలాస్టిక్ లిమిట్. ఓకే, అప్ టు ఎలాస్టిక్ లిమిట్ తీసుకుంటే ఇక్కడ ఈ మధ్యలో రీజన్ వరకు మనము ఏరియా తీసుకుంటే దాన్ని రెసిలియన్స్ అంటాం. అదే అప్ టు Q మ్యాక్సిమం, ఓకే, అప్ టు Q తీసుకుంటే కనుక ఈ ఏరియా, ఓకే, ఈ ఏరియాని ప్రూఫ్ రెసిలియన్స్ అంటాం. ఓకే, ప్రూఫ్ రెసిలియన్స్ అంటే ఏంటంటే it is the maximum strain energy stored in a body within elastic limit. Okay, ఇది ఎలాస్టిక్ లిమిట్ Q అనేది.
అప్ టు క్యూ ఎలాస్టిక్ లిమిట్ వరకు ఇట్ ఈస్ ద మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్. దాన్ని మనం ప్రూఫ్ రెసిలియన్స్ అని అంటాం. అండ్ దీన్ని ఇంకోలాగా కూడా చెప్పుకోవచ్చు, మ్యాక్సిమం రెసిలియన్స్. మ్యాక్సిమం రెసిలియన్స్ ఈజ్ ప్రూఫ్ రెసిలియన్స్. అంతే కదా, ఇక్కడ కొద్దిగా ఉంటే రెసిలియన్స్ అన్నాము, ఇదే మ్యాక్సిమం ప్రూఫ్, ఇదే ఎలాస్టిక్ లిమిట్ మ్యాక్సిమం వెళ్తే ఆ రెసిలియన్స్నే ప్రూఫ్ రెసిలియన్స్ అంటాం. ఇన్ బిట్వీన్లో ఉంటే అది రెసిలియన్స్, మ్యాక్సిమం అయితే ప్రూఫ్ రెసిలియన్స్. ఓకే, ఓకే ప్రూఫ్ రెసిలియన్స్ అంటే ఏంటి? ఇది మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఏ గివెన్ వాల్యూమ్ ఆఫ్ బాడీ అప్ టు ది ఎలాస్టిక్ లిమిట్. రెసిలియన్స్ అంటే స్ట్రెయిన్ ఎనర్జీ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ గివెన్ వాల్యూమ్ ఆఫ్ మెటీరియల్ అండర్ ద ఎలాస్టిక్ లిమిట్. ఒకవేళ లోపల ఉంటే అండర్ ద ఎలాస్టిక్ లిమిట్ అయితే రెసిలియన్స్, మ్యాక్సిమం స్ట్రెయిన్ ఎనర్జీ అయితే అది ప్రూఫ్ రెసిలియన్స్. ఓకే, దీన్ని ఒక నోట్ లాగా రాసుకుందాము. వాట్ ఇట్ ఈస్ మీన్స్ when the resilience becomes maximum, it is called proof resilience. Okay, పై యాక్సిస్ మీద లోడ్, ఇక్కడ డిఫ్లెక్షన్ తీసుకుంటే ఇది ఎలాస్టిక్ లిమిట్. ఎలాస్టిక్ లిమిట్ అయితే ఒకవేళ ఇక్కడ వరకు ఏదైనా ఇన్ బిట్వీన్ తీసుకున్నాం అనుకోండి, దీని ఏరియా ఇది వచ్చేసి రెసిలియన్స్. ఓకే, అదే సేమ్ మళ్ళా లోడ్కి డిఫ్లెక్షన్కి సేమ్ ఇది మళ్ళీ ఎలాస్టిక్ లిమిటే. ఓకే, ఎలాస్టిక్ లిమిట్ తీసుకొని ఇక్కడ ఎలాస్టిక్ లిమిట్ దాకా మ్యాక్సిమం, ఓకే, మ్యాక్సిమం ఏరియా అప్ టు ఎలాస్టిక్ లిమిట్, దీన్నే ప్రూఫ్ రెసిలియన్స్ అంటారు. ఓకే, రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్, ఐ థింక్ ఇట్ ఈస్ క్లియర్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టఫ్నెస్. టఫ్నెస్ అంటే ఏంటి? maximum energy stored in a body up to fracture point. That is maximum energy stored in a body up to fracture point. లైక్ ఇంతకుముందు మనం తీసుకున్నట్లనే మళ్ళీ లోడ్కి, ఓకే, లోడ్ y యాక్సిస్ మీద డిఫ్లెక్షన్ ఆర్ ఎలాంగేషన్ దాన్ని x యాక్సిస్ మీద తీసుకుంటే మనము ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా పాయింట్ F, ఇది ఫెయిల్యూర్ పాయింట్. ఓకే, ఫెయిల్యూర్ ఆర్ ఫ్రాక్చర్ పాయింట్, ఫెయిల్యూర్ పాయింట్ కూడా అనొచ్చు దీన్ని. ఫెయిల్యూర్ పాయింట్ వరకు తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చే ఏరియా, ఓకే, ఇక్కడ వరకు వచ్చే ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియానే టఫ్నెస్ అంటాం. టఫ్నెస్ ఇస్ ద మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ అప్ టు ఫ్రాక్చర్ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం టఫ్నెస్ గురించి మాట్లాడుకున్నాం కదా, మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ గురించి కూడా మాట్లాడుకున్నాం. మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ ఇది కూడా సింపుల్. మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ ఏం చెప్తుందనంటే, ఇక్కడ మనం లోడ్కి డిఫ్లెక్షన్కి గ్రాఫ్ తీసుకున్నాం కదా, అట్లానే ఒకవేళ మనం స్ట్రెస్కి, ఓకే, స్ట్రెస్కి స్ట్రెయిన్కి కనుక గ్రాఫ్ గీస్తే అప్పుడు కూడా సేమ్ ఫ్రాక్చర్ పాయింట్ వరకు, ఫెయిల్యూర్ పాయింట్ వరకు F అనేది ఫెయిల్యూర్ పాయింట్ అయితే ఈ స్ట్రెస్, ఓకే, ఇక్కడ యాక్సిస్ మారిపోయింది చూడండి, ఇక్కడ లోడ్ డిఫ్లెక్షన్, ఇక్కడేమో స్ట్రెస్ స్ట్రెయిన్ వరకు వెళ్తే అప్ టు ఈ ఫ్రాక్చర్ పాయింట్ వరకు ఈ ఏరియా ఉంది కదా, ఈ ఏరియానే మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అంటారు. ఓకే, అదే ఇక్కడ లోడు పీకి డెల్టాకి మధ్య అయితే అది టఫ్నెస్ అంటారు. స్ట్రెస్కి స్ట్రెయిన్కి మధ్య ఏరియాని తీసుకుని అది ఫెయిల్యూర్ పాయింట్ వరకు సేమ్ ఏరియాని తీసుకుంటే అది మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ అంటారు. ఓకే, మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్కి డెఫినేషన్ ఒకసారి రాసుకుందాం. మోడ్యులస్ ఆఫ్ టఫ్నెస్ ఇది మ్యాక్సిమం ఎనర్జీ
maximum energy stored in a body up to fracture point per unit area, per unit volume. ఓకే, ఇది కొద్దిగా హైలైట్ చేస్తాను. పర్ యూనిట్ వాల్యూమ్ మ్యాక్సిమం ఎనర్జీ. ఓకే, మోడల్స్ ఆఫ్ టఫ్నెస్ ఇస్ మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ అప్ టు ఫ్రాక్చర్ పాయింట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒకవేళ మనము దీని ఏరియా చూద్దాం. దీని ఏరియా ఏమవుతుంది? జనరల్లీ ఇది ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంది కదా. సో ఏరియా హాఫ్ ఇంటూ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్, అంతే కదా. స్ట్రెస్ యూనిట్స్ ఏంటి? న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. స్ట్రెయిన్ యూనిట్స్ ఏంటి? పైన మీటరే కింద మీటరే ఉంటుంది కదా. న్యూటన్ మీటర్ చేంజ్ ఇన్ లెంత్ పై ఒరిజినల్ లెంత్. సో న్యూటన్ మీటర్ని ఏమని రాయొచ్చు? ఎనర్జీ కింద రాయొచ్చు. మీటర్ స్క్వేర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్ అంటే వాల్యూమ్. ఓకే, ఇట్ ఈస్ ద మ్యాక్సిమం ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ బాడీ అప్ టు ఫ్రాక్చర్ ఫెయిల్యూర్ పాయింట్ పర్ యూనిట్ వాల్యూమ్. కింద వాల్యూమ్ వస్తుంది కదా ఫార్ములాలో, అందుకని పర్ యూనిట్ వాల్యూమ్. ఓకే రైట్, ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఓకే, షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ గురించి మాట్లాడుకుందాం. Shear force diagram, SFD, and bending moment diagram. Okay, దీనిలో టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ సపోర్ట్స్. ఫస్ట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్లో మనం ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, ఫిక్స్డ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇది ఫిక్స్డ్ సపోర్ట్. దీని లోడ్ ఇలా ఒకవేళ పి యాక్ట్ చేస్తే, థీటా ఇలా యాక్ట్ చేస్తే, ఒకవేళ ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేసామనుకోండి మనం, అది అప్పుడు ఎలా అవుతుంది? పి కాస్ థీటా, పి సైన్ థీటా రిజాల్వ్ చేస్తే. అండ్ ఓకే, దీనిలో మూమెంట్స్ ఎలా యాక్ట్ అవుతాయి? ఈ ఫిక్స్డ్ సపోర్ట్ అనుకుంటే ఆర్వై పైకి, ఆర్ఎక్స్ అండ్ వన్ మూమెంట్ ఎం, ఇవి మూమెంట్ ఇలా యాక్ట్ అవుతుంది. ఇది ఫిక్స్డ్ సపోర్ట్కి. అండ్ ఇంకొక టైప్ ఆఫ్ సపోర్ట్ ఈస్ హింజ్ సపోర్ట్. హింజ్ సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. హింజ్ సపోర్ట్ కి కూడా లోడ్ పి థీటా మీద యాక్ట్ అయితే, ఇది కూడా సేమ్ పి కాస్ థీటా అండ్ పి సైన్ థీటా ఈ ఫోర్స్ని రిజాల్వ్ చేస్తే. అండ్ ఈ హింజ్ సపోర్ట్ మీద ఏమేమి రియాక్షన్స్ వస్తాయి? ఓకే, హింజ్ సపోర్ట్ మీద మూమెంట్ ఉండదు. హింజ్కి ఓన్లీ ఆర్వై అండ్ ఆర్ఎక్స్ రెండే వస్తాయి. ఓకే, అండ్ థర్డ్ టైప్ ఆఫ్ సపోర్ట్ ఈస్ రోలర్ సపోర్ట్. ఓకే, రోలర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? దీని కింద రోలర్స్ ఉంటాయి, ఇలా ఉంటుంది రోలర్ సపోర్ట్. ఇక్కడ కూడా ఒకవేళ లోడ్ పి యాక్ట్ అయితే, థీటా యాంగిల్లో యాక్ట్ అయితే, సేమ్ ఇక్కడ కూడా రిజాల్వ్ చేస్తే పి కాస్ థీటా అండ్ పి సైన్ థీటా. ఓకే, ఈ రోలర్కి ఇది హారిజాంటల్ మూవ్ అవుతుంది కాబట్టి ఓన్లీ మనకు ఒకటే రియాక్షన్ ఉంటుంది, దట్ ఈస్ ఆర్వై, ఓన్లీ వన్ రియాక్షన్. కొన్నిసార్లు డయాగ్రామ్లో ఇలా కూడా ఇస్తారు రోలర్ సపోర్ట్కి. ఓకే, దీన్ని కూడా రోలర్ సపోర్ట్ కింద ఇస్తారు కొన్నిసార్లు. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ మేజర్గా ఇవే, ఈ మూడు సపోర్ట్స్ గురించే మనము డిస్కస్ చేస్తాము. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ బీమ్స్. ఏమేమి టైప్స్ ఆఫ్ బీమ్స్ ఉంటాయి? ఓకే, ఫస్ట్ అసలు బీమ్ అంటే ఏంటో చూద్దాం. బీమ్ అంటే ఎనీ structural member which is used to bear transverse load. Any structural member which is used to bear transverse load. ఇప్పుడు ఈ లోడ్స్ ఇలా యాక్ట్ అవుతాయి కదా పైకి, ఇలా వీటిని ట్రాన్స్వర్స్ లోడింగ్ అంటాం. ఏదైనా ఒక ఎనీ స్ట్రక్చరల్ మెంబర్ విచ్ ఇస్ యూస్డ్ బై ట్రాన్స్వర్స్ లోడ్ ఈజ్ కాల్డ్ బీమ్. అసలు ట్రాన్స్వర్స్ లోడ్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ లోడ్ అంటే ఏంటి? ఫోర్సెస్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు బీమ్, అంతే కదా. బీమ్కి పర్పెండిక్యులర్గా యాక్ట్ అవుతున్నాయి. ఫోర్సెస్ విచ్ ఆర్
పర్పెండిక్యులర్ టు బీమ్. అండ్ టైప్స్ ఆఫ్ బీమ్స్ ఏమేమి ఉన్నాయో డిస్కస్ చేద్దాం. మనకి ఫస్ట్ టైప్స్ ఆఫ్ బీమ్లో ఫస్ట్ వన్ వచ్చేసి క్యాంటిలివర్ బీమ్. ఓకే, క్యాంటిలివర్ బీమ్ అంటే వన్ ఎండ్ ఫిక్స్డ్ సపోర్ట్ ఉంటుంది, ఇంకో ఎండ్ ఫ్రీలీ హ్యాంగింగ్ ఉంటుంది. ఇది ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, అండ్ సెకండ్ టైప్ ఆఫ్ బీమ్ ఈస్ సింప్లీ సపోర్టెడ్ బీమ్. సింప్లీ సపోర్టెడ్ బీమ్లో వన్ సైడ్ ఏమో హింజ్ సపోర్ట్ ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఏమో రోలర్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, ఇదేమో రోలర్ సపోర్ట్, ఇదేమో హింజ్ సపోర్ట్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ బీమ్ వచ్చేసి ఫిక్స్డ్ బీమ్. ఫిక్స్డ్ బీమ్లో బోత్ సైడ్స్ ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, బోత్ సైడ్స్ ఫిక్స్డ్. టైప్స్ ఆఫ్ బీమ్స్ ఈ మూడే మేజర్గా ఉంటాయి. ఇంకొకటి ఒకవేళ ఇక్కడ ఏమన్నా సపోర్ట్ ఇస్తే దాన్ని ప్రాపర్డ్ క్యాంటిలివర్ బీమ్ అని, ఈ ఒకవేళ సింప్లీ సపోర్టెడ్ బీమ్లో ఇంకా ఎక్స్ట్రా ఈ బీమ్ ఇంకా ఇక్కడ సపోర్ట్ ఇచ్చి ఇంకా ముంగటికి వెళ్తే ఇంకో రోలర్ ఇచ్చి అలా వేస్తే కంటిన్యూస్ బీమ్ అని, ప్రాపర్డ్ క్యాంటిలివర్ బీమ్. క్యాంటిలివర్లో ప్రాపర్డ్ క్యాంటిలివర్ ఒకటి ఎక్స్ట్రా, సింప్లీ సపోర్టెడ్ బీమ్లో కంటిన్యూస్ బీమ్ ఉంటుంది. బట్ అవి అంత ఇంపార్టెంట్ కాదు. మేజర్గా మీకు ఎగ్జామ్లో ఈ మూడింటి గురించే డిస్కస్ చేస్తారు. ప్రాబ్లమ్స్ కూడా ఈ మూడింటి మీదనే వస్తాయి ప్రాబ్లమ్స్. సో ఓన్లీ ఇవే డిస్కస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ టైప్స్ ఆఫ్ లోడ్స్, ఏమేమి టైప్గా యాక్ట్ అవుతాయి అనేది కూడా డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ లోడ్లో ఫస్ట్ టైప్ ఆఫ్ లోడింగ్ ఈజ్ పాయింట్ లోడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్యాంటిలివర్ బీమ్ తీసుకుంటే పాయింట్ లోడ్ ఇలా డైరెక్ట్గా దీన్ని పాయింట్ లోడ్ కింద యాక్ట్ అయిపోతుంది. ఓకే, పాయింట్ లోడ్ యూనిట్స్ న్యూటన్లో కానీ లేదా కిలో న్యూటన్లో కానీ ఇస్తారు. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ లోడింగ్ ఈజ్ యూడిఎల్, అంటే యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్. ఇది ఎలా చూపిస్తారంటే సేమ్ క్యాంటిలివర్ బీమ్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటే దీన్ని ఇలా చూపిస్తారు. దీన్ని యూడిఎల్ అని అంటారు. ఓకే, కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఇలా కూడా చూపిస్తారు. ఓకే, ఇది కూడా యూడిఎల్ ఇలా కూడా చూపించచ్చు. అండ్ దీన్ని ఎలా చూపిస్తారంటే పి అనేది లోడ్, కిలో న్యూటన్ పర్ మీటర్, ఇది దీని యూనిట్స్. ఓకే, లోడ్ కిలో న్యూటన్ పర్ మీటర్లో చూపిస్తారు. ఇలా ఉన్నప్పుడు దీని మొత్తం లోడ్ ఎంత అని అడిగితే కనుక లోడ్ W ఈజ్ ఈక్వల్స్ టు P ఇంటూ ఎల్. ఓకేలా ఇది లెంత్ ఎల్ అయితే ఓకే, లోడ్ W ఈక్వల్స్ టు P ఇంటూ ఎల్. అండ్ థర్డ్ టైప్ ఆఫ్ లోడింగ్ ఈస్ యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. దీన్ని UVL అని అంటారు, యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్. ఈ లోడింగ్ ఎలా ఉంటుందని అంటే సేమ్ క్యాంటిలివర్ కనుక తీసుకుంటే ఒక ట్రయాంగిల్ లాగా ఉంటుంది. ఓకే, ఓన్లీ ట్రయాంగిల్. దీన్ని ఇలా చూపిస్తారు ట్రయాంగిల్. ఒకవైపు W అని ఇస్తారు అండ్ ఇంకొక వైపు సేమ్ L అని ఇస్తారు, ఇంకో వైపు ఇలా 0 కిందకి అవుతుంది. ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. దీన్ని యూనిఫామ్లీ వేరియింగ్ లోడ్ అని అంటారు. దీనిలో కూడా ఒకవేళ W ఎంత, మన ఓవరాల్గా లోడ్ ఎంత అని అడిగితే ఇది ట్రయాంగిల్ కదా, దీని యొక్క ఏరియా తీసుకోవాలి. హాఫ్ W హాఫ్ బేస్ ఇంటూ హైట్, WL/2. ఓకే, WL/2 అనేది దీని యొక్క లోడ్. టైప్స్ ఆఫ్ లోడ్స్ కూడా మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ వీడియోలో షియర్ ఫోర్స్ డయాగ్రామ్ ఎలా గీయాలి, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ ఎలా గీయాలి అనేది డిస్కస్ చేద్దాం. అండ్ ఇప్పటి వరకు మనం ఈరోజు వీడియోలో ఏమేమి డిస్కస్ చేసామంటే స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ గురించి డిస్కస్ చేసాం, రెసిలియన్స్, ప్రూఫ్ రెసిలియన్స్, టఫ్నెస్, మోడల్స్ ఆఫ్ టఫ్నెస్ గురించి డిస్కస్ చేసాం. అండ్ షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్లో టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, టైప్స్ ఆఫ్ బీమ్స్, టైప్స్ ఆఫ్ లోడ్స్ వీటి గురించి డిస్కస్ చేసాం. ఓకే, అండ్ ఈ వీడియో ఇంతవరకే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు రైట్ ఎ కమెంట్, మీకు ఎలా అనిపించింది, ఒకవేళ వీడియో ఫాస్ట్గా అనిపించింది, స్లోగా అనిపించింది, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ మిస్సింగ్, మీకు ఏమనిపిస్తే అది కమెంట్లో రాయడం మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.